పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 2 వరకు. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 2 వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచట 40 దినములు సైతానుచే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరము ఆకలి గొనెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరీ ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న వీక్షిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం తపస్కాలములో ప్రారంభించుకుంటూ ఈ తపస్కాలములో దేవుని దీవెనలు పొందుకోవాలి అని, దేవునితో సఖ్యత పడాలని, పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి అని మనం ఈ తపస్కాలములో ఈ 40 రోజుల పాటు ఎంతో పటిష్టముగా, ఎంతో దృఢముగా, నమ్మకముతో, విశ్వాసముతో, పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే అంశము 40 రోజుల తపస్కాలం. ఎందుకు 40 రోజులు? 40 రోజులు ఎందుకు? ప్రియులారా, తల్లి శ్రీ సభ ఈ 40 రోజులు ఎందుకు ఇస్తూ ఉంది అంటే 40 అనే సంఖ్యకు బైబిల్ గ్రంథములో చాలా ప్రాధాన్యత ఉంది. ప్రియ విశ్వాసులారా, దాదాపు ఈ 40 అనే సంఖ్య లేదా ఈ 40 అనే పదాన్ని మనం బైబిల్ గ్రంథములో 149 సార్లు రాయటం జరుగుతూ ఉన్నది. ప్రియులారా, ఈ 40 రోజులు ఒక పరీక్షా కాలం, శ్రమలను అనుభవించే కాలం, బాధలను భరించే కాలం, అటు తరువాత విజయము, సంతోషము, ఆనందము, వెలుగును పొందుకునే కాలం అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, కొంతమంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, ఫాదర్ ఎందుకు 40 రోజులు మాత్రమే? 40 కంటే కొన్ని తక్కువ రోజులు ఉంచవచ్చు కదా, లేదా 40 కంటే ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు కదా, ఎందుకు 40 అనే అంకెను 40 రోజులు మాత్రమే మనకు అందిస్తూ ఉంది అని చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. మనలో కూడా ప్రశ్న మెదులుతూ ఉండవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ బైబిల్ గ్రంథము దీనికి ఒక చక్కని సమాధానం ఇస్తుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఎప్పుడూ కూడా అంకెలను ఉపయోగించినప్పుడు, సంఖ్యలను ఉపయోగించినప్పుడు ఒక అర్థము, పరమార్థము, నిగూఢమైనటువంటి సత్యము ఇమిడి ఉంటూ ఉందని గ్రహించాలి. ఉదాహరణకు ఏక 1 అనే పదానికి, 1 అనే సంఖ్యకు బైబిల్ గ్రంథములో ఏకదేవుడు, ఒకే దేవుడు అని మనకు అర్థమవుతూ ఉన్నది. 2 అనే సంఖ్యకు త్రియేక దేవునిలో 2వ వ్యక్తి దైవ కుమారుడు క్రీస్తు ప్రభు మన కొరకు శ్రమలు అనుభవించి, మన కొరకు మరణము పొంది, మన కొరకు సిలువలో తనను తాను బలిగా సమర్పించుకొని 3వ దినమున ఉత్థానమైన క్రీస్తు ప్రభు అని ఆ 2 సంఖ్య మనకు బోధపడుతుంది. ప్రియులారా,
3 అనే సంఖ్యకు త్రియేక సర్వేశ్వరుడు అని మనకు అర్థమవుతూ ఉన్నది. 7 అనే సంఖ్యకు పరిపూర్ణత, 12 అనే సంఖ్యకు 12 గోత్రాలు, 12 మంది శిష్యులు అని అర్థమవుతూ ఉన్నది. ఇక 40 అనే సంఖ్యకు ప్రియులారా దేవుని వాగ్దానం నెరవేరే కాలం, శ్రమల కాలం. ఇలా ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క అర్థము పరమార్థము ఉన్నది ప్రియ విశ్వాసులారా. అందుకే తల్లి శ్రీ సభ ఈ 40 రోజులను చాలా పవిత్రమైన దినాలుగా, చాలా పవిత్ర దినాలు మాత్రమే కాదు, దీవెనలు కురిపించే కాలముగా అందిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. తల్లి శ్రీ సభ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారముగా చేసుకొని ఈ 40 దినాలను తపస్కాల దినాలుగా, ఉపవాసము ఉండే దినాలుగా, ప్రార్థనలు చేసే దినాలుగా, మరి ముఖ్యముగా దాన ధర్మములు చేసే దినాలుగా మనకు ప్రకటిస్తూ ఉన్నది, అందిస్తూ ఉన్నది ప్రియులారా. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పఠనములో లూకా శుభవార్త 4వ అధ్యాయము 2వ వచనములో అచ్చట 40 దినములు సైతాను శోధింపబడెను. 40 దినములు ప్రియ విశ్వాసులారా. ఈ 40 దినములు కూడా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ఉపవాసం ఉంటూ ఉన్నాడు. చూడండి, అక్కడ వాక్యం అంటూ ఉన్నది, ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఈ 40 రోజులు ఆయన ఏమీ తినలేదు. ఉపవాసము, కటిక ఉపవాసము ప్రియులారా, కటిక ప్రార్థన. ఇలా ప్రియ విశ్వాసులారా, క్రీస్తు ప్రభు 40 రోజులు శ్రమలు. మరి మనము కూడా తల్లి శ్రీ సభ ఆదేశించిన విధముగా, తల్లి శ్రీ సభ బోధించిన విధముగా, మరి ముఖ్యముగా బైబిల్ గ్రంథాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి బిడ్డగా ఈ 40 రోజులు నిష్టగా, పట్టుదలతో, విశ్వాసము కలిగి ఆచరించటానికి ప్రయాసపడదాం. అదే విధముగా తల్లి శ్రీ సభలో మొట్టమొదటిసారిగా ఆది క్రైస్తవులు ప్రియ విశ్వాసులార పండుగ జరుగుతూ ఉన్నది. అదే పాస్కా మహోత్సవం. పాస్కా పండుగ అనగా క్రీస్తు శ్రమలు, శిలువ మీద మరణము పొంది మరలా 3వ దినమున ఉత్థానమైన తరువాత వారు పాస్కా మహోత్సవాన్ని క్రీస్తు ప్రభు పునరుత్థానానికి సూచికగా వారు జరుపుతూ ఉన్నారు. మరి ఈ 40 దినములు ఉపవాసము చేసి, ప్రార్థనలు చేసి, వారి పాపములకు పశ్చాత్తాపపడి భక్తితో పాల్గొనేవారు ప్రియులారా. ఇంకా ఎవరైనా క్రైస్తవులుగా మారాలి అని అనుకుంటే వారికి తగిన శిక్షణ ఇచ్చి ఆ రోజున వారికి జ్ఞానస్థానమును, బాప్తిస్మమును ఇచ్చేవారు. ఇలా పరిశుద్ధ గ్రంథములో 40 అనే సంఖ్యకు అధిక ప్రాధాన్యత ఉంది అని మనం చూస్తూ ఉన్నాము. వాక్యము బోధిస్తూ ఉంది ప్రియులారా. మరి కొన్ని ఆధారాలను మన పరిశుద్ధ గ్రంథాన్ని సేకరించి ధ్యానం చేద్దాం. ముందుగా ప్రియులారా, ఆది కాండము 7వ అధ్యాయము 17వ వచనములో నోవా కాలములో భూమి మీద 40 రోజుల పాటు జల ప్రళయము సంభవిస్తూ ఉన్నది. భూమి మీద 40 రోజులు ప్రియులారా. ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనములో నోవా వారి కాలములో ఉన్న అందరికంటే నీతిమంతుడు, ఉత్తముడు, దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించాడు. దేవుని ఆజ్ఞ ప్రకారము ఓడను నిర్మించాడు. అందరూ నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు, అయినా కానీ పట్టించుకోలేదు. దేవుడు ఏ విధముగానైతే సూచనలు, దేవుడు ఏ విధముగానైతే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో ఆ విధముగా ఓడను నిర్మించాడు. అనేక మంది నవ్వుకున్నారు. ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణములో, ఇంత ప్రశాంతమైనటువంటి కాలంలో ఎందుకు ఓడను నిర్మిస్తూ ఉన్నాడు? ఇక్కడ నీళ్లు లేవు కదా, సముద్రము లేదు కదా అని నవ్వుకొని వెళ్ళిపోయారు ప్రియ విశ్వాసులారు. అయినా కానీ ఆయన వారి ఎగతాళికి, వారి నవ్వులకు ఆయన ఏమాత్రము కూడా వెనుకడుగు వేయలేదు, ఏమాత్రము కూడా వారికి స్పందించలేదు ప్రియులారా. కారణం
దేవుడు ఆజ్ఞను అనుసరించాడు. రానున్న జరగబోయే ప్రళయము ముందుగానే గ్రహించాడు. ప్రియ విశ్వాసులారా, మరి ఈ రోజున నీవు నేను కూడా ఈ 40 రోజులు దీక్షను చేపడుతూ ఉండవచ్చు. ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ ఉన్నాం. ఈ 40 రోజులు మాంసమును భుజించకుండా ఉంటూ ఉన్నాం. ఈ 40 రోజులు క్రీస్తు శ్రమలలో పాలు పంచుకుంటూ ఉన్నాం. అనేక మంది మనలను చూచి కూడా ఎగతాళి చేయవచ్చు. అనేక మంది నిన్ను నన్ను చూచి అవహేళన చేయవచ్చు. అనేక మంది నిన్ను నన్ను మనందరిని కూడా ఈ అనేక సార్లు మనలను ఎందుకు చేస్తూ ఉన్నావు అని నవ్వుతూ ఉండవచ్చు. ప్రియ విశ్వాసులారా, ఆ నోవా కాలములో జరిగిన విధముగా ఈరోజు మనకి కూడా జరగవచ్చు. కానీ నోవా వలె మనము కూడా దేవుడు ఆజ్ఞ ప్రకారం జీవించాలి. సాక్షాత్తు క్రీస్తు ప్రభు అంతటి వారే 40 రోజులు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నాడు. మరి నీవు నేను ఎందుకు ఈ 40 రోజులు ఉపవాసం ఉండలేకపోతూ ఉన్నాం? ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం, దాన ధర్మ క్రియలు చేయలేకపోతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు చేసే ఉపవాసము, ప్రార్థన, త్యాగ క్రియలు నీకు నీ కుటుంబానికి రక్షించబడాలి అంటే ఏ విధంగానే నోవా జలప్రళయంలో రక్షించబడ్డాడు. జలప్రళయం నుండి రక్షించబడ్డాడు. నోవా అతని కుటుంబము రక్షించబడుతూ ఉన్నది. ప్రియులారా, నోవాతో పాటు వెళ్ళిన అనేక మంది జీవరాశులు రక్షించబడ్డాయి. అనేక జంతువులు రక్షించబడుతూ ఉన్నాయి. మరి ఈ రోజున నీవు చేసే ఉపవాసం కానీ, నీవు తీసుకునే దీక్ష ద్వారా కానీ మనలను, మన కుటుంబాలను కూడా దేవుడు రక్షిస్తాడు. ప్రియ విశ్వాసులారా, ఇక మరొక సన్నివేశాన్ని బైబిల్ గ్రంథములో ఆధారంగా మనం చూచినట్లయితే నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనములో మోషే సీనాయి కొండ మీద దేవునితో 40 పగళ్ళు 40 రాత్రులు గడుపుతూ ఉన్నాడండి. మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీద దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడుపుతూ ఉన్నాడు. చూడండి ప్రియ విశ్వాసులారా, 40 రోజులు. మరి ఆ 40 రోజులు గడిచిన తరువాత ఆయన ముఖము, ఎవరి ముఖము? మోషే ముఖము దేదీప్యమానముగా తేజోవంతముగా వెలిగిపోతూ ఉన్నది. చూడండి ప్రియ, ఎవరైనా 40 రోజులు తినకపోతే అంతెందుకు, ఒక్కరోజు మనం తినకపోతేనే మన యొక్క శరీరము నీరసించిపోతుంది. ముఖమంతా కూడా వడబడిపోతూ ఉంటుంది. ముఖమంతా కూడా నీరసంగా కనబడుతూ ఉంది, వెలితి కనబడుతుంది. కానీ ఇక్కడ మోషే ముఖము దేదీప్యమానముగా తేజోవంతముగా వెలిగిపోతూ ఉన్నది. కారణం, దేవుడిని దర్శించాడు ప్రియులారా, దేవునితో గడిపాడు. ఆ 40 రోజులు దేవునితో గడిపాడు ప్రియులారా. అందుకే ఆయన ఏమీ భుజించకపోయినా, ఆయన ఏమీ లేకపోయినా, ఎవరు ఆయన ప్రక్కన లేకపోయినా ఆయన ముఖము దేదీప్యమానముగా తేజోవంతముగా వెలిగిపోతూ ఉంది అని అంటే దేవునితో గడిపాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రియులారా ఈ 40 రోజులు కఠినముగా పట్టుదలతో ఎప్పుడైతే ఈ తపస్కాలంలో పాల్గొంటూ ఉన్నావో, ఈ 40 రోజులు నీకు నీ కుటుంబానికి రక్షణ దినాలుగా నీవు పరిగణించుకొని నిర్ణయించుకొని ఆ విధముగా పాటిస్తావో, నీ యొక్క జీవితము కూడా దేదీప్యమానముగా, నీ యొక్క కుటుంబము కూడా ఎన్నో విధాలుగా దీవించబడుతుంది. మరి మోషే గొప్ప నాయకుడు,
ఇజ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరముల పాటు వారిని బానిసత్వము నుండి విడిపించాడు. ప్రియ విశ్వాసులారా, మరి నీవు నేను కూడా ఈ తపస్కాలం 40 రోజులు ఎంతో నిష్టగా ప్రార్థనలో ఉపవాసములో మంచి పాప సంకీర్తనము చేసి గడపటానికి ప్రయాసపడు. ఇక మరొకటి ప్రియులారా, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనములో ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగి ఆ బలముతో 40 రోజులు నడుస్తూ ఉన్నాడు. దేవుని కొండ హోరేబును చేరుకున్నాడు. ప్రియ విశ్వాసులారు, చూడండి, ఏలియా గొప్ప ప్రవక్త. మరి 40 రోజులు కేవలం ఆ కొద్దిపాటి రొట్టెను భుజించి 40 రోజులు నడుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఏలియా ఒకానొక సమయంలో అంటూ ఉన్నాడు, నా ప్రాణాన్ని తీసుకో, నేను భరించలేకపోతూ ఉన్నానని ప్రార్థన చేశాడు. దేవుడు కాకితో రొట్టెను నీరును అందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ప్రియులారా, మనం కూడా దేవుని వాక్యాన్ని ఆలకించి ఆయన ఇచ్చినటువంటి బలముతో ఈ 40 రోజులు మనము కూడా సురక్షితముగా దేవుని చెంతకు నడవగలగాలి. ఇక మరొక సన్నివేశము ప్రియ విశ్వాసుల బైబిల్ గ్రంథములో మరొక అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనములో 40 దినములు ముగియగానే నినెవే నాశనమగునని యోనా ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. యోనా తప్పించుకోవాలనుకున్నాడు ప్రియులారా, తార్సూసు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ ఏం జరుగుతూ ఉన్నది? 3 రోజులు ఆయన చేప కడుపులో ఉంటూ ఉన్నాడు. 3 రోజుల తరువాత ఆయన బయటికి వచ్చి దేవుడు ఆజ్ఞాపించిన విధముగా నినెవే పట్టణానికి వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, నినెవే పట్టణ ప్రజలందరూ కూడా యోనా ప్రవక్త చెప్పిన విధముగా వారు జీవితాన్ని మార్చుకోకపోతే వినాశనము తప్పదు అని గ్రహించారు. అందుకే వారందరూ 40 రోజులు గోనె ధరించి ఉపవాసము ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. రాజు, ప్రజలు, పిల్లలు, పశువులు, మందలు అన్నీ కూడా ఉపవాసం ఉన్నాయని మనం యోనా గ్రంథములో చదువుతూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, దేవుడు వారి తపోక్రియలను చూచి 40 రోజులు వారు చేసిన ఆ తపోక్రియలను చూచి జాలి చెంది వారిని శిక్ష నుండి తప్పిస్తూ ఉన్నాడు. రక్షిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మరి దేవుడు కూడా మనం చేసే ఈ 40 రోజులు మనం చేసే తపోక్రియల ద్వారా మనం పశ్చాత్తాపం చెంది మన యొక్క పశ్చాత్తాప హృదయమును చూచి దేవుడు మనలను కూడా రక్షిస్తాడు. ఆ నినెవే పట్టణ ప్రజలను రక్షించిన ఆ దేవుడు ఈరోజు మనను కూడా రక్షించబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మరి నూతన నిబంధనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు 40 దినములు ఉపవాసముండి, మరి అదే విధముగా లూకా శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనములో కూడా 40 దినములు సైతానుచే శోధింపబడి, ఈ విధముగా 40 రోజులు అనే సంఖ్య ఎంతో ప్రాచుర్యం పొందుకుంది. ప్రియ విశ్వాసులారా, 40 రోజుల తరువాత ఎడారికి కొనుపోబడి సైతానుచే శోధింపబడుతూ ఉన్నాడండి. మరి ఆయన శిష్యురాలుగా ఆయనను విశ్వసించినటువంటి బిడ్డలుగా మనం కూడా ఈ 40 రోజులు ఎంతో నిష్టగా పాల్గొనటానికి ప్రయాసపడదాం. ఇంకా ఆది కాండము 1వ అధ్యాయం 3వ వచనములో ఉతాన క్రీస్తు 40 దినాల పాటు వారికి దర్శనమిస్తూ ఉన్నాడండి. ఇదిగో నేను సజీవముగా లేచాను అని వారికి రుజువు చేస్తూ ఉన్నాడు. ఈ 40 రోజులు కూడా అనేక సందర్భాలలో వారికి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ తపస్కాలములో మనము కూడా ఈ 40 రోజులు చాలా జాగ్రత్తగా, కొన్ని రోజులకు అయిపోవచ్చు, మిగిలినటువంటి ఈ రోజులన్నీ కూడా తప్పకుండా నీవు ఎప్పుడైతే ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మ క్రియలు చేస్తూ క్రీస్తు ప్రభు శ్రమలలో రవ్వంతైనా నీవు పాలు పంచుకున్నట్లయితే తప్పకుండా ఈ తపస్కాలం నీకు ఒక కృపాకాలముగా, ఈ తపస్కాలం ఒక రక్షణ కాలముగా నీకు నీ కుటుంబానికి మారుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశమును ఆలకిస్తూ వీక్షిస్తూ ఉన్న దేవుని బిడ్డ, జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు ఈ తపస్కాలంలో మనందరికీ ఆత్మీయ వరాలు దయచేయాలని ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరినీ, మన కుటుంబాలను దీవించాలని ప్రార్థన చేస్తూ
మరీ ముఖ్యముగా రానున్న రోజులలో కూడా మనను అధికంగా ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకు అంటే ఈ 40 రోజులు మనకు అనేకమైనటువంటి దైవ అనుగ్రహాలను అందించే కాలము ప్రియ సహోదరి సహోదరులారా. మరి చూడండి, అపోస్తల కార్యములు 1:3 ఉత్థాన క్రీస్తు 40 రోజుల పాటు వారికి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడండి. 40 రోజుల పాటు వారికి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆ 40 రోజులు వారికి దర్శనం ఇస్తూ ఇదిగో నేను సజీవముగా లేచాను అని వారికి రుజువు చేస్తూ ఉన్నాడండి. మరి ఈ తపస్కాలము నీకు నాకు ఒక అనుగ్రహ కాలముగా ఉండాలి అంటే ఈ 40 రోజులు ఎంతో నిష్ఠగా ప్రార్థన చేయి ప్రియ సహోదరి సహోదరులారా. సాక్షాత్తు లోకరక్షకుడే క్రీస్తు భగవానుడే 40 రోజులు ఆయన ప్రార్థన ఉపవాసములో ఉంటూ ఉన్నా. మరి నీవు నేను ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాం? 40 రోజులు కూడా నీవు ఉండలేకపోతే ఇక ఎలా ప్రియ సహోదరి సహోదరులారా? కాబట్టి బైబిల్ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది 40 రోజుల ప్రాముఖ్యతను ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆ 40 రోజులు అంత ప్రాముఖ్యత ఉంటూ ఉన్నది. మరి ఈ 40 రోజులు ఏ ఒక్కరోజు నీవు వినియోగించుకోకపోయినా, ఒక్క రోజునైనా ఒక్క క్షణమునైనా వ్యర్థముగా గడిపిన ఆ రక్షణ మనం కోల్పోయిన వారం అవుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకుందాం, ఈ 40 రోజులు మనందరికీ ఒక రక్షణ కాలముగా మారటానికి ప్రయాసపడదాము ప్రియ సహోదరి సహోదరులారా. అప్పుడే దేవుడు మనందరినీ కూడా దీవిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా మన లూకా శుభవార్త 4:2 ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అనే వాక్యం పలుకుతూ ఉన్నది. అంటే ఆయన పరిపూర్తిగా ఉపవాసం ఉంటూ ఉన్నాడు. మనం పరిపూర్తిగా ఉపవాసము ఉండటానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. పరిపూర్తిగా ఉండకపోయినా కనీసం ఒక పూటైనా కానీ మనము భుజించకుండా ఉపవాసం ఉండాలి. మన ఉపవాసం గురించి చాలాసార్లు ధ్యానించాము ప్రియులారా. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించటం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించటం ప్రియులారా. మరి ఈ తపస్కాలంలో దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన శ్రమలలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ 40 రోజులు మనందరికీ ఒక దీవెనలు కురిపించే కాలముగా మారాలి. ఈ తపస్కాలము ఏదో వచ్చాము కదా వెళ్ళిపోతుంది కదా అని కాకుండా పట్టుదలతో, నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, మంచి పాప సంకీర్తనము చేస్తూ పాపాలను పశ్చాత్తాపపడే ఈ 40 రోజుల పాటు దేవునితో సఖ్యత పడటానికి ప్రయత్నం చేయి. కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేస్తూ, దేవుడు మీ అందరిని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్.